నేర్చుకుందామంటే అందరం కలిసి చదువుకున్నాం. అందరం కలిసి చదువుకున్నాం. పేజ్ నెంబర్ 96 కొత్త నిబంధన. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి నా సహాయకుడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామములో స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ సమయంలో బట్టి వందనాలు. మా దేవా, ఈ సమయంలో వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారు మిమ్మల్ని నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మిమ్మల్ని మాట్లాడించేది మీరు, నాలో ఆత్మన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద జ్ఞాపకం చేసుకుని దినాన్ని సంఘ ప్రార్థన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని దయగా మీ హస్తములకు అప్పగించుండ మీరు ఎక్కడిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. వచ్చిన వెనబడి స్తోత్రాలు అశ్రద్ధ కలిగిన వారితో మీరు మాట్లాడి దేవా మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎంతో శ్రేష్టకరమైన తరుణం. సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుని భయం కలిగి ప్రభా దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వచ్చేవారుగా ఆగిపోకుండా మీరే కార్యించండి. ఆగుతున్న వారిలో లోతైన కార్యం జరిగించి నడిపించండి. నిలబడబోతుండగా నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ అన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయోజనమైన వాడిని ఒప్పుకుంటూ దాసుల యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్టు ఈ రాత్రికాల సమయంలో మాకన్నా మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇక్కడ కూర్చొని బిడ్డలకి వాక్యం అందిస్తానికి ఎట్టి మాత్రం యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ యొక్క అధికార కిందకు లోబడుతూ మీ సహాయాన్ని మీరు నడిపిపుని కోరుకుంటూ తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇంటి పట్టసాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లి. సో ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా మనం పుట్టి వస్తున్నాడు. మనం ఎవరిలో ఉన్నాం? మనము కూడా నిజమైన ద్రాక్షావల్లిలోనే మనం కూడా ఉన్నాం. ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ మనకు తేటగా రాయబడుతున్నాయి. ప్రభు యొక్క లేఖన భాగంలో ద్రాక్షావల్లి గురించి కొన్ని శ్రేష్టకరమైన విషయాలు రాయబడుతుంది. మనం నిజమైన ద్రాక్షావల్లి, ఆయన నిజమైన ద్రాక్షావల్లి కాబట్టి మనము కూడా నిజమైన ద్రాక్షావల్లి. సో మనం ఎలా ఉండాలన్నది ప్రభు సెలవిస్తున్నాడు. మన జీవితము నిజమైన ద్రాక్షావల్లిలో ఎలా ఉంటుంది? బహుశా మనం అలా తగ్గిపోయి ఉంటే మనం కానీ మన కుటుంబం పని ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు. ప్రభు యొక్క ఉద్దేశం ప్రతి మనుషుడు ద్రాక్షావల్లిలోనే ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ ద్రాక్షావల్లి గురించి తర్వాత చాలా వర్తమానాలు మనం ధ్యానించుకుంటే కదా ప్రభు తరలించినాడు. ఇక్కడ మొదటిగా ఈ ద్రాక్షావల్లికి ఉన్న గుణలక్షణం కానీ ద్రాక్షావల్లిలో చేయవలసిన కార్యం అంటే ద్రాక్షావల్లికి మనం కూడా ద్రాక్షావల్లిలో ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మొదటి మాట రాయబడుతుంది యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లి నిలిచుంటే గాని ఫలింపదు, అలాగే నా యందు నిలిచుంటే గాని చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు యొక్క లేఖన వాళ్ళకు మాట్లాడబడుతుంది, నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు. సో ద్రాక్షావల్లి లాగా మనం ద్రాక్షావల్లిలో ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? దాంట్లో నిలబడి ఉండాలి. దాంట్లో నిలిచి ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంది. అంటే యేసు ప్రభువులో నిలిచిన వాడే, యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మీయమైన జీవితాన్ని నిలదొక్కుంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి వారు ఆయన లోపల నిలిచి ఉంటారు. ఇంకా రెండవగా చూడాల్సింది ఏంటంటే ఆయన లోపల నిలిచి ఉండేవారు భూమి మీద ఎలా ఉంటారంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సో ఇక్కడ మనం ఎందుకు యేసు ప్రభువును ఆయన యందు నిలిచి ఉండమంటాడంటే, మొదటి మాట మనం సిగ్గుపడకోకుండా ఉండడం కోసం ఆయన యందు నిలిచి ఉండమంటాడు. ఎందుకోసం యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళి నేను ప్రభు అన్నాడు. సో ఆయన నిజమైన ద్రాక్షావళి, మనం కూడా నిజమైన ద్రాక్షావళిని. కాబట్టి మనం నిజమైన ద్రాక్షావళి అయినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన లోపల నిలిచి ఉండాలి. ఆయన లోపల నుంచి మనం బయటకు వెళ్ళిపోకూడదు. ఎందుకు ఆయన లోపల నిలిచి ఉండాలంటే, ఒక దినాన్ని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడకోకుండా మనం ధైర్యంగా నిలబడటం కోసం. ఒక దినాన ప్రభు రాబోతున్నాడు. మనం ఎన్నోసార్లు బైబిల్ స్టడీలో ఆ దినాల్లో మరి ఆరాధనలో కూడా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎదుట మనం సజీవులుగా నిలబడాలంటే, మృతులైన కానీ ఒక దినాన ప్రభు రాకపోతే మనం మరణిస్తే, నిద్రిస్తే, ప్రభు వచ్చే లోపల మనం సజీవుకుండా మనం మధ్యాకాశానికి ఎత్తబడి మనం ప్రభు ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే మనం ఆయన లోపల నిలిచి ఉంటే కానీ ధైర్యంగా ఉంటాం. సో మనిషి ఎందుకు ఆయన లోపల నిలిచి ఉండాలంటే సిగ్గుపడకుండా ఉండటం కోసం. ఈ భూమి మీద సిగ్గుపడతాం కాదు, ఈ భూమి మీద సిగ్గుపడతాం కాదు. ఈ భూమి మీద ఒకసారి మనం దేవుని గురించి ఎవరికైనా సువార్త చెప్పడానికి సిగ్గుపడతాం, ఎవరికైనా వాక్యం చెప్పడానికి సిగ్గుపడతాం. మన పైన ఎవరైనా ఉన్నతమైన అధికారం ఉంటే అతనికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మనం సిగ్గుపడేవారు ఉంటాం. మనకు తెలిసిన వారు కానీ, మన కుటుంబీకులు కానీ, ఒకవేళ మన బంధువులకి ఏదైనా వాక్యం చెప్పాలనుకున్నాం, వాడికి వాక్యం చెప్తే నువ్వేనా మాకు చెప్పేది, నీ జీవితం మాకు తెలియదా అని అంటారేమోనని అనేక పర్యావరణ వాక్యం చెప్పనటువంటి జీవితం కూడా మనలో ఉంటుంది. అంటే వేరే దగ్గర భూ సంబంధమైన దగ్గర మనం ఏం చేస్తామంటే సిగ్గుపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే, పరలోకంలో ఒక దినాన దేవుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన తీర్పులో సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడాలంటారు. ఆయన తీర్పులో మనం ధైర్యంగా నిలబడి ఉండాలి, మనం తొలగిపోకూడదు. ఆయన తీర్పులో నుంచి మనం తొలగిపోయి పక్కకి వెళ్ళిపోయినట్టు, ఆయనలో నిలబడకుండా ఉంటే మనం ఎవరో నిలబడినట్టు. ఆయనలో నిలబడలేదని ఇంకొకడు ఉన్నాడు, ఎవరు? సాతాను. సో ఆయన లోపల మన ఆత్మీయ పునాది అనేది గట్టిగా వేసుకోకపోతే మనం సాతాను మీదే నిలబడే వారమైనా. ఏదో ఒక రోజు వడిగాలు వస్తుంది, ఏదో ఒక రోజు ఇసురు వస్తుంది, ఏదో రోజు తుఫాను వస్తుంది, ఖచ్చితంగా కొట్టుకెళ్ళిపోతాం. కాబట్టి దేవుని లోపల నిలిచి, అంటే క్రీస్తు అనే బండ పైన పునాది వేసుకుని ఎవరైతే స్టాండర్డ్గా దేవుని లోపల నిలిచి ఉంటారో అలాంటి వారు ఒక దినాన ఈ భూమి మీద ఎన్ని శ్రమమైన బాధలు వచ్చి ఎదుర్కొంటారు. కాబట్టి ఎదుర్కోవడానికి వాడు ఏం చేస్తారంటే మొదటిగా ప్రార్థన చేసుకుంటారు. ఫస్ట్ దేవుని ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి శ్రమని నేను నాకు తోడుగా ఉండి వాటిని జయించే జీవితాన్ని మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. రెండోదిగా ఏం చేస్తారంటే, వారు దేవుని లోపల నిలిచి ఉండడానికి ఇష్టపడతారు. ప్రభా నీ లోపల నిలిచి ఉండకపోతే నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా, నా సొంత వర్గం నేను వెళ్ళిపోతున్నానా, నా సొంత ఆలోచన వెళ్ళిపోతున్నానా, అయితే అలాంటి స్థితి నాకు వద్దు, నీలో నిలిచి ఉండే ఆధిక్యతని నాకేమని చెప్పి ప్రతి దినం వారు ప్రార్థన చేసుకునేవారు. ఎందుకంటే ఆయన లోపల నిలిచి ఉండాలి. ఆయన లోపల నిలిచి ఉండకపోతే, ఆయన లోపల మన విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఉండకపోతే మనం సాధారణ సమూహానికి సంబంధించిన వారు. కాబట్టి ఒక దినాలు వస్తున్న ఉగ్రతలో మనం కొట్టుకుపోయి నిత్య నరకంలో కాలిపోయేవారు. సో అలా మనం కాలిపోకుండా ఉండడం కోసం, అలా మనం తప్పిపోకుండా ఉండడం కోసం సాతాను యొక్క సమూహంగా, సాతాను యొక్క స్వభావం మనలో కానీ ఏమైనా వచ్చి ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించవలసిన మొదటి కోణం ఏంటంటే, ప్రభువా ఒక దినాన నేను నీ ఎదురుకు వచ్చినప్పుడు సిగ్గుపడకూడదంట. నీవు కూడా నన్ను విషయం సిగ్గుపడతావంట. నువ్వు సిగ్గుపడేటట్టు నేను సిగ్గుపడకోకుండా, ఇద్దరం సిగ్గుపడకోకుండా నీ లోపల నిలిచి ఉండేటటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. నేను ఎక్కడైతే నీ లోపల నిలిచి ఉండే జీవితాన్ని తప్పిపోతున్నానో, తొలిపోతున్నానో దాన్ని నువ్వు క్షమించి నీ లోపటే నిలిచి ఉండే ఆధిక్యత నాకు ఈ ప్రభు అంటే ఖచ్చితంగా ప్రవహిస్తాడు. ఈ రాత్రి కాలంలో మొదటిగా మనం ప్రార్థించవలసింది ఏంటంటే, ఆయన లోపల మనం నిలిచి ఉండాలి. కొంచెం మనం నిలిచి ఉండటం కాదు, మన కుటుంబం, మన భర్త, మన భార్య, మన పిల్లలు, సమూహం అంతా కూడా, మన బంధువులు అందరూ కూడా ఆయన లోపల నిలిచి ఉండడం కోసం ఈ రాత్రి మొదట మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఈ సందర్భం గురించి ప్రార్థిస్తున్నాను. నేను మొదట నీలో నిలవబడలేకపోయాను, నీలో పూర్తిగా స్టాండర్డ్గా నేను నిలవబడలేకపోతున్నాను. నీ వస్తున్న శ్రమను బట్టి, బాధను బట్టి, ఇబ్బందులు బట్టి నేను కొట్టుకుపోయే స్థితిలో నేను ఉంటున్నా. కాబట్టి మొదట నన్ను నీలో నిలవబెట్టు. తర్వాత నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, భర్తని, నా భార్యను, వీళ్ళందరూ కూడా ప్రభు నీ లోపటే నిలవబెట్టి ప్రభు అంటే ఆయన నిజమైన వాడు, నిజమైన ద్రాక్షావళి అన్నాడు. సో నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు.
వ్యవసాయకుడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా చెరుకు ఎలా చూసారా? చెరుకు నాటకం చూసారా? చూసాం. మీరు చూసారాక? గుంటూరు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఎక్కడ ఉంటాయో తెలీదు. చెరుకు ఏం చేస్తారంటే చిన్న చిన్న కర్రలు తీసుకెళ్ళి చెరుకే ముక్కలుగా నరుకెళ్ళి ఆ యొక్క చీర అట్లా పడేసుకొని వెళ్ళిపోతారు పొలంలో. తర్వాత కూలీలు వచ్చి ఏం చేస్తారు? చక్కగా దాన్ని ఆడుతూ వస్తారు. తర్వాత యజమానులు ఏం చేస్తారు? దానికి నీళ్లు పెడుతూ ఉంటారు, ఎరువు పెడుతూ ఉంటారు కాబట్టి అది ఫలించేది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన నిజమైన వ్యవసాయకుడు అంటున్నాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే తన పనివారిని పెట్టి పొలంలో మంచి మొక్కలు నాటించి వాటికి కావలసిన వృద్ధిని ఆయన చేసేవాడు ఉంటాడు. ఏది అవసరమో, ఏ టైంకి ఏది అవసరమో, ఏ టైంకి ఎరువు అవసరమో, ఏ టైంకి ఏది కావాలో దాని అంతా మీద సమకూర్చేవాడు ఉంటాడు. అక్కడ అర్థం ఏంటండి? నిల్వ పెడుతున్నాడు. మొదట నిల్వ పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏది అవసరమో దాన్ని సమృద్ధికి ఇస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు మనం ఆయనలో కూడా నిలిచి ఉంటే ఆయన నిలవబెట్టుకుంటాడు. నిలవబడకపోతే నిలవబెట్టి ప్రభు అని అడగాల. నిలవబెట్టబడిన మనము ఆయనే తగిన కావాల్సిన విధానంలో మన ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరం, ఏదైతే బలము కావాలో దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకవేళ నిలబడినటువంటి స్థితిలో మనం ఏదైనా ఒరిగిపోతుంటే, తప్పిపోతుంటే ఎమ్మటే ఆయన కావాల్సినటువంటి ఎరువు అంటే దేవుని వాక్యం ఏది మనకు అవసరమో అది అనుగ్రహించి మరలా మనం నిలబెట్టేవాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే మనం ఆయన లోపల నిలిచి ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన లోపల మనం నిలిచి ఉండాలి. ఒకవేళ ఆయన లోపల నిలిచి ఉండకోకుండా ఏదో ఒక సందర్భాన్ని, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు, ఏదో ఒక విధానం కూడా మనం తప్పిపోయే స్థితిలో ఉంటే ఈ రాత్రి కాలంలో ప్రభుని అడుగుతాం, ప్రభా నీ యందు నన్ను నిలవబెట్టు. నీ యందు నేను నిలవలేని స్థితిలోనే ఉంటావు ప్రభా. నీ యందు నిలిచి ఉంటేనే నా జీవితానికి ఒక అర్థం, పరమార్థము. ఈ దినాన నీ సన్నిధిలో నేను నిలవబడకపోతే, నీ సన్నిధిలో నిలబడి ఉండకపోతే, ఒక దినాన నేను విడవబడితే నిత్య నరకానికి వస్తా. ఇంత జీవితం ఉందా, ఇంత విశ్వాస జీవితం ఉందా, ఇంత ప్రార్థన జీవితం ఉందా, ఎలక్షన్ల మంది ఉందా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన విశ్వాసం ఉందా, కానీ నీ అందు నిలవబడలేకపోతే నా జీవితం నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ప్రభా జీవితం ఉంటుంది. నీ అందు నిలిచి ఉండే ఆధిక్యత నాకు కావాలి. నేను నిలవబడలేకపోతున్నాను నీ లోపల. యథార్థం ఒప్పుకుంటే మంచిది. ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు శాపాన్ని పొందుతాడు కదా, కనికరించబడు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం యథార్థం ఒప్పుకోవాలి. బైబిల్ అనేక మంది తమ బలహీనతలో వాస్తవం ఉన్నట్టు ఒప్పుకోవడం ద్వారా దేవుడు వారికి రెండంతల ఆశీర్వాదాలు ఇస్తున్నవాడు, ఇంకెంత ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఏం చేయాలంటే మొదలుగా ఒప్పుకోవాలి. ప్రభా ఇది నాలో బలహీనత ఉంది, నేను నీలో నిలవబడలేకపోతున్నాను, నీలో నిలబడి ఉండలేకపోతున్నాను ప్రభా. ఎక్కడ ప్రార్థన చేసినా మళ్ళీ ఇంటికి వెళ్తున్నా, ఏదో ఒక విషయంలో, ఏదో చూపుల్లో, తలంపుల్లో, ఏదో ఒక విధంగా నేను తప్పిపోతున్నా ప్రభా. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా. పూర్తిగా నీలో నిలిచి ఉండే జీవితాన్ని నువ్వు నాకు ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చేవాడు. మొదటిగా ఆయనలో నిలిచి ఉండటానికి మనం ప్రార్థన చేసుకోవాలి. మనమే కాదు, మన కుటుంబం అంతా కూడా ఆయనలో నిలిచి ఉండడం కోసం ప్రార్థన చేయాలి. రెండో విషయం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, క్షమించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల చాలా కాదు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం రెండోదిగా చూసుకున్నట్లయితే మొదటిగా ఏం చూస్తున్నాం, మనం ఎలా ప్రార్థించుకోవాలా? ఇప్పుడే చెప్పినట్టు మర్చిపోయారు, నేను ప్రయాసపడి వచ్చినంతగా అర్థమైపోయాను. కానీ మొదటిగా మనం దేని గురించి ప్రార్థించాలి? ఆయన లోపల నిలిచి ఉండటానికి. మనము నిలిచి ఉండాలా, తర్వాత మనం నిలబడినటువంటి అనుభవంలోకి వచ్చి మన కుటుంబం కూడా నిలబడిన అనుభవంలోకి రావడం కొరకు ఆయన లోపటే, ఆయన వెలుపటే మనం ఎక్కడ ఉండకుండా ఉన్నట్లు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ తప్పిపోయి తొలిపోతే సరి చేసుకుని ప్రభా నా కుటుంబాన్ని కూడా నీలో నిలబెట్టి ప్రభాని ప్రార్థన చేసుకోవాలి. ఇక రెండవ కోణాన్ని మనం చూసుకున్నట్లయితే రెండవ మాట ఇక్కడ రాయబడుతుంది, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్న ప్రకారం. సో ఇక్కడ రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞకి లోబడాలి, ఆయన ఆజ్ఞల్ని గైకోనాలి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే రెండోదిగా ఆయన ఆజ్ఞలు మనకు లోపడాలి. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి. అనేక పర్యాలు దేవుని ఆజ్ఞకు లోబడలేటువంటి అనుభవం మనలో ఉంటుంది. దేవుని ఆజ్ఞకు లోబడం మనం. దేవుని ఆజ్ఞ ఏంటి? బైబిల్ ఏమంది? నిన్ను వలే 10 ఆజ్ఞలు మనం నెరవేర్చలేము, ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ 10 ఆయన నెరవేర్చేది అది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, భార్య పురుషుడు ఎలా చూడాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఇంకా చూడలేదండి, తర్వాత సెకండ్ స్టెప్ పార్ట్ 2 కూడా ఉంది. ఎలా చూడాలి?
తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలా భార్యను కూడా ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావు ఎదుటి వ్యక్తిని కూడా అలా ప్రేమించాలి కదా. సో ప్రార్థించవలసిన మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే, అలాంటి అనుభవంలో మనం వస్తున్నామా? యేసు ప్రభు అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఆజ్ఞయిస్తున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షావళి కాబట్టి ఆయన ప్రజలు ప్రేమించిన వాడు ఉంటాడు. పాపులు ప్రేమించాడు, సుఖంలో ప్రేమించాడు, వ్యభిచారులు ప్రేమించాడు, అబద్ధికులు ప్రేమించాడు, మోసం చేసేవాళ్ళు ప్రేమించాడు, దొంగలు ప్రేమించాడు, ఇంకా చూసినట్టు పాపంలో కూరుకుపోయిన వాడు ప్రేమించాడు. అందరినీ ప్రేమించి అందరికి ఏం చేశాడు? శాపాన్ని ఇచ్చి నరకాన్ని తీసుకెళ్ళాడు కదా. ఏం చేస్తూ వచ్చాడు? అందరినీ ప్రేమించి అందరికీ రక్షణ ఇచ్చిన వాడు కదా. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. సమాధానం కలబడే వేలు, సమాధానం కలబడే వేలు, విశ్వాసం కలబడే వేలు, విశ్వాసం కలబడే వేలు, ఈ పరిపెత్తుకుపో అని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటి? ఆయన ఏదైతే పొందాడు తండ్రి దగ్గర నుంచి అందిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఆయన ఆజ్ఞకు మనం లోపడాలి. సో దేవుడు ఒక్కటే ఆజ్ఞిస్తున్నాడు, 10 మనం నెరవేర్చలేదు. మన ముఖం యొక్క ప్రభు చూసి, మన యొక్క ముఖాన్ని ప్రభు చూసి, దేన స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో, నీచ స్థితిలో ఉన్న మనల్ని పదార్థాలు ఎప్పుడు కూడా నెరవేర్చలేక నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని ప్రభు చూసి, ఈ పదార్థాలను నెరవేర్చలేవులే, నేను నెరవేర్స్తాను, నీకు ఒకటి ఇస్తా చాలే అని చెప్పి ఆ 10 ఆయన నెరవేర్చి మనకు కోటిచ్చాడు. ఏంటది? నిన్ను వలె నీ పోలిక వారిని. సో మన యొక్క విశ్వాస జీవితంలో మన వలె మన పొరుగు వారిని ప్రేమించలే అనుభవం ఉంటాం. కొంతమంది భర్తనే ప్రేమించలేదు. కానీ చక్కగా స్త్రీల గురించి చూసినట్టు రూపవతులు ఎంతో పేరులవి ఫేస్బుక్లు అన్నీ అంటారు. భర్తకేమనండి పొరపాటు కూడా ఏం అందం కూడా అలాగే ఇష్టపడింది, కానీ ఆయన ఎంత నల్లకుండా చాలు ఏమోటి ఫస్ట్ అందంగా కనపడదు. బైబిల్ ఏమంటుందండి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ భూసంబంధమైన విషయంలో దైవికమైన క్రమం అలా ప్రేమిస్తున్నావా? ఒక ప్రాపిని ప్రేమించే అనుభవం నీకుందా? ఒక వ్యభిచారిని ప్రేమించే అనుభవం నీకుందా? ఒక దొంగను ప్రేమించే అనుభవం నీకుందా? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగినటువంటి అనుభవం నీలో లేకపోతే నువ్వు ఇంకెంత ప్రార్థన చేసినా ప్రభు నీ ప్రార్థన వినడు. ఈ ప్రేమ గురించి చెప్తూ ఒక మాట చెప్తాను, త్వరగా ముగించేస్తాను సంఘ ప్రార్థన కాబట్టి. ఒక యవనస్తుడు డైలీ మందిరానికి వస్తున్నాడు. అన్నలా కాదులే, ఒక్కడే కాబట్టి ఆయన ప్రతి కూడికి వస్తున్నాడట. ఆదివారం క్రమం తప్పకోకుండా. మనమైతే 10:30 11 వస్తాం. ఆయన 10:30 ఆరాధన అంటే 10:15 వచ్చేసి కూర్చున్నాడట. 15 నిమిషాలు మూటే. సంఘ ప్రార్థన 7 గంటల కంటే 6:45 వచ్చేస్తాడు. అంత కరెక్ట్గా ఉంటాడట. వచ్చి క్రమం తప్పకోకుండా సంఘ ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రభా నీ కృప ఉంటే చాలు, నాకు ఇంకేం. ఏమడుగుతున్నాడు? నీ కృప ఉంటే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సంఘ ప్రార్థన అదే చేస్తాడు. ఉపవాస ప్రార్థన అదే. ఎప్పుడు ప్రార్థన సమయం వచ్చిన ప్రభు నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు. మాస్టర్ గారు అనుకున్నాడు కదా, నాలైతే అనుకున్నాడు, ఎంత గొప్పవాడు, దేవుని కృపే కావాలనుకున్నాడు, ఇంకేది అడగలేదు. అంటే నేను కూడా అవసరం బట్టి అక్కడ కొద్ది అడుగుతున్నా దేవుని. కానీ ఇక్కడ సంఘస్థులందరూ కూడా వారి అవసరం కొద్ది దేవుని అడుగుతున్నారు కావాల్సింది. కానీ ఈ ఒక్క మనస్సుని ప్రభు నాకు ఏమొద్దు, నీకు కృప ఉంటే చాలే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు అనుకున్నాడు. సరే కొన్ని దినాల తర్వాత మందిరానికి రావట్లేదు, ఆగిపోయాడు. మన శుక్రవారం జరిగింది మార్కెట్. అట్లాంటి మార్కెట్లోకి వెళ్ళాడు సేవకుడు కూరగాయలు కొనుక్కొచ్చుకోవడానికి. ఆయన కూడా అలవాటు లేదు కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తే ఆ ఎవరొస్తాడు ఆయన మార్కెట్లో కనపడ్డాడు. మార్కెట్లో కనపడితే, ఏందయ్యా ఎప్పుడు చూసినా మందిరంలో నీ కృప ఉంటే చాలని ప్రార్థన చేసేవాడివి, ఇంకేదో అడిగేవాడివి కాదు, ఎప్పుడు చూసినా అది ఒక్కటి చాలనేవాడివి, ఏదయ్యా మందిరానికి రాకుండా ఆగిపోయింది, ఒక 1 month నుంచి మందిరానికి రావట్లేదు, కారణం ఏంటంటే అలా నన్ను క్షమించు, కృపకు పెళ్లి అయిపోయింది కదా. కృపకు పెళ్లి అయిపోవడం ఏంది బ్రదర్ అంటే, అలా నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప. ఆ అమ్మాయిని అమ్మాయిని రోజు అడుగుతున్న దేవుని దగ్గర, ప్రతి సంఘ ప్రాంతంలో, ప్రతి ఉపవాస ప్రాంతంలో, ప్రతి ప్రాంతం నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయమన్నా ఆ కృప మీద ఆమెకు పెళ్లి అయిపోయింది. వేరే ఒకటి ఇంకెందుకు మందిరం ఇంకొద్దన్నా ప్రేమించా, ఇమ్మన్నా ఇవ్వలా. బైబిల్ ఏమన్నా నిన్ను వాళ్ళని పూర్వాన్ని ప్రేమించమని నేను ప్రేమించా, ఆమెను దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఏ మందిరం వద్ద దేవుడు తన విడిచిపెట్టేసేసాను. అంటే కొంతమంది అవసరం చూసానండి, ఒక్కడే వచ్చాడు కాబట్టి అర్థమైపోయింది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించబట్టి భూ సంబంధమైన ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. ఒక పాపిని అందరూ ద్వేషిస్తున్నారు, అతను మనం ప్రేమించాలి. అందరూ తిడుతున్నాం, అతను మనం ప్రేమగా మాట్లాడాలి. అది
ఒక అనుభవం కలిగినటువంటి నిన్ను వల్ల నీ పొరుగు వల్ల ప్రేమించాలి. మనకు అలాంటి అనుభవం ఉందా? ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రార్థించడానికి వచ్చిన మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, మనం అలా ప్రార్థించగలుగుతున్నాము, అలా ప్రేమించగలుగుతున్నాము. మనం ఏదైనా మార్గం వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు ఎదురైతేనే అరే పో పో అని చెప్పి మనం చీట్లు కొడుతున్నామే. ఒక కనబడే భిక్షగాడికి నువ్వు సహాయం చేయలేనప్పుడు దేవునికి నువ్వు ఎలా సహాయకుడు ఉండగలుగుతావు? బైబిల్ అంటుంది కదా, అలా కాదు, ప్రేమించు. బైబిల్ ఏమంది? ఒకవేళ నీ పొరుగువాడు నీ దగ్గరకు వస్తే నీ దగ్గర 2 జతలు చెప్పులు ఒక జత ఇచ్చేయి, 2 వస్త్రాలు అంటే ఒకటి ఇచ్చేయి. ఎందుకు? అది నిజమైన ప్రేమ. మనం అలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాం. అలాంటి ప్రేమ అనుభవం మనం లేనప్పుడు బైబిల్ ఏం చేస్తుంది? నా ఆజ్ఞలను గైకొను, నేను తండ్రి ఆజ్ఞలను గైకొను, మీరు నా ఆజ్ఞలు గైకొన్నాడు. ఒక్క ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞలు 10 యేసు ప్రభు గైకొన్నాడు. మనకు ఒకటి ఇచ్చాడు, ఇండి వల్ల ఇంకొన్ని మనం ప్రేమించి. సంఘ ప్రార్థన వచ్చిన మనం ప్రార్థించవలసిన రెండవ కోణం ఏంటంటే, మనం మనలాగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాము, మనలాగా ఒక పాపిని ప్రేమిస్తున్నాము, మనలాగా ఒక మోసగాడి, మనలాగా ఒక దొంగని, మనలాగా ఒక వ్యభిచారిని మనం ప్రేమించగలిగిన అనుభవం మనకుందా? అలాంటి అనుభవం లేకపోతే రాత్రి ప్రభు దగ్గర వచ్చాడు, ప్రభు అలాంటి అనుభవం నాకు లేదు, నేను యథార్థంగా ఒప్పుకుంటానయ్యా, నేను తప్పు చేసి క్షమించు. ఇక్కడి నుంచి ఈరోజు తీర్మానం చేసుకుని సన్నిధిలో నా పాపాలు క్షమించు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను అలాంటి అనుభవం లేదు. నిన్న వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నావు, నాకు నేను ఎలా ప్రేమించుకున్నాను? ఎదుటి వ్యక్తిని అలా ప్రేమించలేని స్థితిలో నేను ఉంటూ వచ్చి ఇన్ని దినాలు ప్రభా నన్ను క్షమించి, ఇంకా అలాంటి జీవితం నాకు వద్దు. ఇక్కడి నుంచి కొత్తగా నేను నూతనంగా అవ్వాలి. ఎవరైనా క్రీస్తున్నా పాతవి గతించడం కొత్తవైనా కదా, ఈ రాత్రిలో కొత్త జీవితం నాకు అవసరం. నీలో నిలిచి ఉండాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణాన్ని నువ్వు నాకు ఇవ్వు ప్రభా అని మనం అడగాలి. అలా అడిగితే అడుగు వారికి ఏం చేస్తున్నాడు? ఇవ్వకుండా ఉంటాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడదు కదా, ఇవ్వబడుతుంది. సో మనం ప్రభు దగ్గర అడగాల్సింది, ప్రభా నన్ను నేను ఎలా ప్రేమించుకున్నాను? ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించే గుణం నాలో లేదు. అలాంటి గుణాన్ని నువ్వు నాకు ఇవ్వు ప్రభా, అలాంటి మనస్తత్వాన్ని ప్రభటే ఖచ్చితంగా పంపిస్తున్నాడు. రెండవదిగా ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆ గైకొనే స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి అలా గైకొనే వాళ్ళు ఉన్నాం. మూడో విషయాలు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి. చాలా ఇక్కడ మూడవ కోణాన్ని చూస్తున్నాం. ఇప్పుడు 2 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంటి? ఆయన నిజమైన ద్రాక్షావళి, ఆయన మనం ఎలా ఉండాలా? నిలిచి ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ 2 విషయాలు మనం తప్పిపోయిన కూడా ప్రభుత్వం ప్రార్థించుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే బైబిల్ రాయబడుతుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీయో. సో ఇక్కడ మూడవ కోణం ఏంటంటే, దేవునికి వేరుగా ఉన్న జీవితం, అంటే దేవునికి విరోధమైన జీవితం మనలో. మనం ఎన్ని దినాలు ప్రార్థించినా, ఎన్ని దినాలు దేవునికి మొరపెట్టినా ఎందుకు దేవుడు మన ప్రార్థన వింటలేదంటే, బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ నీకు విరోధంగా రూపొందే ఏ ఆయుధమును వదిలిదా వదిలేదు. సో ఆయుధము ఆయనకు విరోధంగా నిలబడింది, వదిలట్లేదంటే అర్థం ఏంటి? ఆయనకు వేరుగా ఉందని అర్థం. ఆయనకు ఆపోజిట్గా ఉంది. సో ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఒక అవనస్తుడంట ఒక మార్గంలో వెళ్తూ ఉండగా, యేసు ప్రభు మార్గంలో నా పరలోకానికి వెళ్ళేది, ఇంకే మార్గం లేదు, ఇంకో మార్గం నా అంతా నేను ఎంత పరలోకానికి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేసి చెరువులు కాలువలు అన్ని దాటుకుంటూ వెళ్ళాలని చెప్పి వెళ్తూ వస్తున్నాడు. ఒక కాలువ వచ్చింది, ఆ కాలువ దగ్గర రాగానే ఈ పట్టి మీద నేను దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే నేను సపరేట్ పట్టేసుకుని వెళ్తానని చెప్పి ఒక కర్ర ఒకటి తెచ్చుకుని అటు వేసుకుని నడవటానికి ఒకటికి వెళ్ళాడు. కొద్ది దూరం నడుచుకుంటే వెళ్ళగానే మధ్యకాలంగా అది ఇరిగిపోయి కింద కాల్లో పడిపోయి చచ్చిపోయాడు, కొట్టిపోయాడు. కారణం ఏంటి? నా అంతటా నేను వెళ్ళగలను, నా అంతటా నేను చేయగలను. ఆయన లేకుండా కూడా నేను ఏమైనా చేయగలను, ఆయనకు వేరుగా ఉండి నేను చేసి చూపిస్తా చూడమని చెప్పి ప్రయత్నించాడు. ఆయన మార్గంలో కాదని తన మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి, ఆయనకు వేరుగా అయ్యాడు కాబట్టి మధ్యలోకి వెళ్ళటంతోనే అది ఇరిగిపోవటము, ఆ కాల్లో పడిపోయి అది కొట్టుకుపోయిన పడుకుంటాడు, చనిపోయాడు. అర్థం ఏంటంటే ఆయనకు వేరుగా ఉండే ఒక దినాన మనం కూడా నష్టపోతామని అర్థం.
ఆయనకు విరోధమైన జీవితాన్ని మనం జీవించకూడదు. ఆయనకు విరోధమైన జీవితాన్ని మనం జీవించడం అంటే ఎన్నటికీ కూడా వర్ధనం. నువ్వు ఒక 100 సంవత్సరాల నుంచి మందిరానికి రా, ఒక 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం నుంచి నువ్వు మందిరానికి రా. నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఒక గడియ నుంచి, ఒక దినం నుంచి నువ్వు మందిరానికి వస్తున్నా, నీ జీవితం వాడికి, నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి వేరుగా ఎలాంటి జీవితాన్ని జీవించినా నీ ప్రార్థనతో ఎంత మాత్రం నువ్వు వినడు. ఇక్కడ కాదు, ప్రభు వాళ్ళ దగ్గర కూడా ఎందుకు నువ్వు ఎంత సరి చేసుకున్నా నేను చెయ్యొద్దినా ప్రయోజనం లేదు. ఎందుకు? దేవునికి వేరుగా ఉన్నాం మనం. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రతిఫలం రావట్లా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తారు ఒక్కొక్క దాని విషయమే, ఒక్కొక్క పని విషయమే, ఒక్కొక్క అవసరం విషయమే, ఏదో ఒక అక్కర విషయమే కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ వస్తారు. కొంతమంది అంటారు పిల్లల యొక్క వివాహాల గురించి సంవత్సరం తరబడి ప్రార్థన చేసేవారు. చేయరా? మీరు చేసేవాడు, నాకు తెలిసి చాలా మంది చేసి సంవత్సరాల తరబడి, నాకు తెలిసి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి కూడా చేసేవాడు ఉన్నారు. అన్ని సంవత్సరాలైనా వివాహం కాకపోవడం గల కారణం ఏంటి? ఆయనకి వేరుగా మనం ఉండాలి. అది అర్థం. ఇంకా మనం చేసే ప్రార్థన 10 సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, 5 సంవత్సరాల ప్రార్థన, ఇలాంటి సంఘ ప్రార్థన, ఇలా ఉపవాస ప్రార్థనలు, ఇంకా ప్రభు వాళ్ళ దగ్గర అనేకమైన కోణాల్లో మనం ప్రార్థించే వారికి ఉంటాం. ప్రభువా ఇది చేయి, ప్రభువా అది చేయి, ప్రభా నాకు ఇల్లు లేవు, ప్రభా నాకు ఆస్తి లేవు, ప్రభా నాకు ఐశ్వర్యం లేవు, ప్రభా నాకు ధనం లేవు, ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రభు మనకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే మనం ఆయనకి వేరుగా ఉంటున్నాము. సో ఆయనకు వేరుగా అంటే ఆయనకు విరోధంగా ఉన్నది ఏది ఫలించదు ఎప్పటికి కూడా. ఈ రాత్రి కాల సమయంలో మూడోదిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నీకు విరోధమైన జీవితం నాలో ఉంది. నా కుటుంబం అభివృద్ధి కాకపోవడం గల కారణం ఏంటి? ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు నా కుటుంబం? నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా ఎందుకు నాకు సమాధానం రావట్లేదు? ఎందుకు నేను ప్రార్థన చేసేది నాకు తిరిగి నాకు సమాధానం రావట్లేదు? నాకు అది ఎందుకు రావట్లేదు అంటే ప్రభు సన్నిధిలో ప్రభు సెలవిస్తున్న వాటిని మనం ప్రార్థన చేస్తే ఆయనకు విరోధంగా ఉంటాం, ఆయనకు వేరుగా ఉంటాం, ఆయనతో పాటు లేవు. మనం యేసు వారితో నడిచాడంటే వారు యేసుతో నడుస్తున్నారు, యేసు ప్రభువుతో. ఇద్దరు సమ్మతించి నడిస్తేనే అది నడక. ఒకరు ఒక మార్గం, ఇంకొకరు ఒక మార్గం లేకపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు మనకు సిగ్నల్ ఉంది, ఇక్కడ చౌరస్తా ఉంది, వాడు తుఫాన్ వెళ్ళొచ్చు, వాళ్ళు సంగారెడ్డి వెళ్ళొచ్చు, వాళ్ళ మెదక్ వెళ్ళొచ్చు, వాడు వెళ్ళిపోవచ్చు. మనకి అందరూ కలిసి వెళితేనే ఏదైనా విజయం ఉంటుంది. అందరూ కలిసి వెళ్తేనే విజయం ఉంటుంది. నీకు నువ్వు, నాకు నేను, ఎవరు వారు భాగాలుగా విభజించబడితే ప్రయోజనం లేదు. ఈ చెయ్యి ఉంది, 5 వేళ్ళు ఉంది, ఈ ఒక్క వేలతో అన్నం తినాలంటే తినగలుగుతామా? ఇదే 2 వేలతో తినగలుగుతామా? 3 వేలతో తినగలుగుతామా? 4 వేలతో తినగలుగుతామా? లేదు. ఎందుకు? మొత్తం కలిస్తేనే అది విజయం. కాబట్టి మనం దేవునికి వేరుగా ఉండి మనందరికి మనం ఎంత జీవించిన ప్రయోజనం లేదు. ఎప్పటికీ సమాధానం రాదు, ఎప్పటికీ మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం రాదు. కారణం ఏంటి? మనలో మనమే లేక, ఐక్యత లేక విభజించబడి ఉంటున్నాం, వేరుగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో, బైబిల్ రాయబడుతూ వచ్చింది, కీర్తన 135 సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో చెడు. మేలు కూడా ఉందా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మేలు కంటే ఇంకా శ్రేష్టకరమైనది ఏంటిది? మనోహరం. మనోహరం అంటే అర్థం ఏంటి? సువాసన, శ్రేష్టకరమైన సువాసన. సో ఇక్కడ మన జాతి వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనం ఎక్కడ విరోధంగా ఉంటున్నామో, ఎక్కడ దేవునికి వేరుగా ఉంటాం. దేవునికి వేరుగా ఉన్న జీవితం కానీ, దేవునికి విరోధమైన జీవితం కానీ మనలో కానీ ఉంటే దాన్ని రాత్రిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నన్ను బట్టి ఏదైనా ఆగిపోతుందేమో, సపోజ్ ఇంకా నన్ను బట్టి మందిరం ఆగిపోతుందేమో, నన్ను బట్టి అన్నీ ఆగిపోతున్నాయేమో, నన్ను బట్టి ఇదంతా ఆగిపోతున్నాం, నన్ను బట్టి పరిచర్య అవుతున్నాం, నన్ను బట్టి సంఘం అభివృద్ధి అవ్వట్లేదేమో. ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నాను, నేను నీకు వేరుగా ఉండబట్టే ఏది కూడా సంఘానికి క్షేమం అంటల్లా. ప్రతి ఒక్కరూ అండి, ఒకరొకరు ఏదైతే చూపించుకోవడానికి ఎవరూ లేదు, అందరూ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిన కోణం ఏంటంటే, ప్రభా నాలో బలహీనత, నేను నీకు వేరుగా ఉన్నా కాబట్టి, నేను నీకు విరోధం ఉన్నా కాబట్టి, నేను నీకు ఆపోజిట్ ఉన్నా కాబట్టి సంఘ పరిస్థితి ఇలా ఉండే, లేకపోతే కుటుంబ పరిస్థితి, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా కుటుంబంలో శ్రమలు ఎలా ఉండే, కారణం ఏంటంటే నేను నీకు విరోధంగా ఉన్నా, నేను నీకు వేరుగా జీవిస్తున్నా. సో మనం ఆయనకు వేరుగా జీవించే జీవితాన్ని సరి చేసుకోవాలి. రాత్రి వేళ ప్రార్థన చేయాలి. ప్రభా నీకు విరోధంగా నిలబడ్డా కాబట్టి నా జీవితం ఫలించట్లేదు, నష్టపోతున్నాను, ఇప్పటికీ చాలా నష్టపోయాను, ఇంకా నష్టపోతున్నా. కొద్ది జీవితం ఇక్కడి నుంచి నాకు కొత్త జీవితం కావాలి, నూతనమైన జీవితం అవసరం. ప్రభా నీకు వేరుగా ఉండి నేను ఫలించేను అనుకున్నా ఫలించలేని జీవితమే. కాబట్టి ప్రభా నీకు వేరైన జీవితం నాకు ఎక్కడ ఉంది? నీకు విరోధం ఉన్న జీవితం నాలే ఆడదు,
నేను కాదని దూరంగా అయిపోయిన జీవితం ఏదైతే ఉందో అది నీకు తెలుసు కాబట్టి ప్రభా నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగలను. తర్వాత మనం దేవుని వేరుగా ఉన్న మనం దేవునితో కలిసి ఉండేటట్టు ప్రభు సన్నిధిలో మనం బతిమలాడుకోవాలి. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఒక మార్గంలో ఐస్ క్రీమ్ అతను వచ్చినప్పుడు బీచ్ మిఠాయి ఐస్ క్రీమ్ అతను వస్తాడు. అతను వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? తండ్రిని బతిమలాడుకుంటారు. నాకు ఇప్పించుడాడి. మనమేమో ఇప్పించు వద్దులే అంట, మనం మేలే. కానీ ఏం చేస్తాడు అక్కడ కుమార్తె కానీ బతిమలాడతారు, ఎక్కువసేపు గారం చేస్తారు. ఇప్పించుడాడి. ఇంకా మనం ఇప్పించేదా కూడా అంతగా బతిమలాడుతుంది. ఈ భూ సంబంధమైన పిల్లలే మనం అలా బతిమలాడుతుంది. పర సంబంధమైన పిల్లలమైన మనం ఎంత బతిమలాడాలి? దేవుని బతిమలాడలేదు ప్రభా, నేను నీకు వేరుగా ఉండాలని ఒప్పుకుంటున్నాను. నీకు విరోధమైన జీవితాన్ని నేను జీవించాను కాబట్టి ప్రభా నా యొక్క కుటుంబం అభివృద్ధి అవ్వటం లేదు. అలాంటి జీవితం నాకు నేను నీలో అభివృద్ధి అవ్వాలి, నీలో ఆత్మీయంగా ఎదగాలి. ఎదిగేటటువంటి అనుభవపూర్వకమైన జీవితాన్ని నాకు నా కుటుంబానికి నువ్వు అనుగ్రహించు. నీకు విరోధంగా మేము జీవిస్తున్నామని యథార్థంగా ఒప్పుకుంటున్నాగా దాన్ని నీవే క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి మన కుటుంబం అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేసుకునే వాళ్ళు. 4వ విషయాలు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15 నాలో ఫలింపడే ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించవాలని చాలు. కాబట్టి ఇక్కడ 4వ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 4వ ఫలింపబడిన తీగను తీసి పారవేస్తున్నాడు. ఫలించేది మరి ఎక్కువగా ఫలించాలని ఆశిస్తున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే చివరిగా 4వదిగా మనం ఆయన లోపల ఎక్కువగా ఫలించాలి. ఆయనలో ఫలించలేనిది ఏదైతే ఉందో అది తగ్గొట్టుకోవాలి. రాత్రి అంటే నేను మొన్న కూడా చెప్పాను, ద్రాక్షావళికి ఉన్న గుణలక్షణం ఏంటంటే ఏ చెట్టుకు లేని గుణలక్షణం ద్రాక్షావళికి ఉంది. ఏంటో చెప్పండి, తెలుసా? ఏ చెట్టుకు లేని గుణలక్షణం ద్రాక్షావళికి ఉంది? ఏ చెట్టుకి లేదు అలాంటి గుణలక్షణం, ఓన్లీ ద్రాక్షావళికి. ఏంటంటే ద్రాక్షావళి తీగ అది ఎండిపోయింది అనుకోండి, తీగ ఫలిస్తుంది. ఫలించేది దాన్ని సరైన విధానం లేక ఇక్కడ పురుగుబట్టి ఎట్టగొట్టి ఎండిపోయింది. చివరిలో ఆ ఎండిపోయిన దానికంటే కొద్దిగా లోపలికి వచ్చి పచ్చిదనం ఉన్న అక్కడ కట్ చేస్తే మరలా తీగ మరలా ఫలించిందంట. ఏ చెట్టు అలా ఫలించదు. ఒకసారి దానికి చెట్టు మళ్ళీ ఫలించిందా? కానీ ద్రాక్షావళి ఫలించింది. అందుకే దేవుడు ద్రాక్షావళితో పోల్చిన కారణం. ద్రాక్షావళిలో గుణలక్షణం ఏంటంటే ఎండిపోయిన దాని నుంచి కొద్దిగా లోపలికి పచ్చిదనం ఉన్న కాడ మనం కట్ చేస్తే మరలా తిరిగి అది ఫలించిందంట. అంటే బైబిల్ మనకు తెలియపరుస్తున్నటువంటి 4వ మాట ఏంటంటే మనలో ఫలించిన ఏవైతే తీసివేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు నాలో ఫలించలేని ఏవైతే నీ సన్నిధిలో కనబడుతున్నాయో వాటిని తీసివేయమని ప్రార్థన చేద్దాం. 5వ విషయం చదివి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించను. కానీ ఇక్కడ చివరి మాట 5వగా చూసినట్టే మీరు లోక సంబంధులు కాదు. ఎవరు? మీరు లోక సంబంధులు కాదు. ఒకవేళ మీరు లోక సంబంధులు అయితే బాగా ఉండేది. మీరు లోక సంబంధులు కాదని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి చివరి కోణం ఏంటంటే 5వది మనం ప్రార్థించాల్సింది, మనం లోకంతో స్నేహం చేస్తున్నామా? లోకంతో ఏం స్నేహం చేస్తున్నాం? లోకంతో స్నేహం అనేది టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, మంచి వస్త్రాలు కానీ కావాల్సిన విధానం, షాపింగ్, ఇవన్నీ కూడా చెడు స్నేహంతో అంటే చెడ్డ సావాసం కలిగి ఉంటుంది. ఇదంతా కూడా లోకంతో స్నేహం. ఈ రాత్రి మనం ప్రార్థించవలసిన 5వ కోణం ఏంటంటే ఆయన విరోధి ఉంది లోకంతో స్నేహం చేస్తున్నాం పరీక్షించుకోవాలి. ఎందుకు లోకంతో మనం స్నేహం చేయొద్దంటే ఈ లోక స్నేహం దేవునితో మిత్రత్వం కదా, ఏమైంది? వైరం. సో అంటే విరోధం. ఈ లోక స్నేహం దేవునికి విరోధం కాబట్టి మనం ఈ లోకంతో స్నేహం చేయకూడదని బైబిల్ ఏం చేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఈ లోకంతో ఎక్కడ స్నేహం చేస్తున్నాం? ఏదో ఒక విషయంలో, ఏదో ఒక తలంపులు, ఏదో ఒక ఆలోచనలో ఈ లోకంతో మనం స్నేహం చేస్తున్నామేమో, ఈ లోకంతో సహవాసం కలిగి ఉన్నామేమో. ఈ రాత్రిలో ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా, నాలో ఉన్న లోకం చావాల్సిన ఇంకా చావలేదు, చచ్చిపోవాల్సిన లోకం ఇంకా ఇంకా బ్రతికుంది. సో లోకం చావకపోకుండా అది బ్రతికుంది కాబట్టి ప్రభా, నాలో ఏదైతే లోకం బ్రతికుందో దాన్ని తీసివే ప్రభు ఈ రాత్రిలో ప్రార్థించాను. లోకాన్ని చంపి నాలో ఉన్న లోకాన్ని ప్రతి లోక ఆశలు, లోక కోరికలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామమున తొలగించే ప్రభు ఈ రాత్రిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే లోకం చావాలి. లోకానికి మనకు లోకం సిలువ వేయబడింది. సిలువ వేయబడిన అనుభవం ఉన్న మనము తిరిగి సిలువ వేయబడక అనుభవం ఉండి కూడా మళ్ళా లోకానికి అర్థం అంటే అర్థమేంటంటే మళ్ళా సిలువ అనుభవం రావాలి. సిలువ వేస్తున్నామని అర్థం యేసు ప్రభుని.
ఈ లోక స్నేహం దేవునితో వైరు కాబట్టి మనం ఈ లోకంతో స్నేహం చేస్తున్నాం. ఏ విషయంలో అయితే లోకంతో స్నేహం చేసాము అది రాత్రిలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుని మనం కానీ మన బిడ్డలు కానీ మన కుమార్తె మన పిల్లలు కానీ వారు కూడా లోకంతో స్నేహం చేస్తుంటే ఆ లోకానుసారమైన స్నేహాన్ని ప్రభు తొలగించినట్టు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒక తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. 5 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. మొదటి మాట ఏంటి? ఆయన వ్యవసాయకుడు. అయితే మనం ఎలా ఉండాలి? ఆయనలో నిలిచి ఉండాలి. రెండోదిగా ఆయన ఆజ్ఞలు కైకొనాలి. మూడోదిగా మర్చిపోయారా? మూడోదిగా చూసినట్టయితే నేనే చెప్తాను, ఆయనకు వేరుగా ఉండకూడదు, ఆయనలో ఉండాలి. నాలుగోదిగా చూసినట్టయితే ఎక్కువగా ఫలించాలి. ఐదవదిగా లోక సంబంధులుగా మనం ఉండకూడదు. సో అట్లా మన జీవితాలు ఉంటే ప్రభు